ఒకసారి ఒక వ్యక్తి జీవితంలో చాలా కష్టాలు వచ్చాయంట. ఉద్యోగం పోయింది, డబ్బు సమస్యలు, కుటుంబ బాధ్యతలు. అతనికి అనిపించింది తన జీవితం పూర్తిగా చీకటిగా మారిందని అనిపించిందంట. ఒకరోజు అతను దేవునికి ఇలా ప్రార్థించాడంట, దేవుడా, నా జీవితంలో వెలుగు ఎప్పుడు వస్తుంది అని. కొంతకాలం తర్వాత అతనికి ఒక కొత్త అవకాశం వచ్చింది, కొత్త ఉద్యోగం వచ్చింది, అప్పులు తీరిపోయాయి, డబ్బు సమస్యలు పోయాయి. అప్పుడు అతను ఒక విషయం అర్థం చేసుకున్నాడు, చీకటి శాశ్వతం కాదు, దేవుడు మాట్లాడినప్పుడు వెలుగు ఖచ్చితంగా వస్తుంది అని. బైబిల్ మొదటి వాక్యం కూడా మనకి ఇదే చెప్తుంది. చీకటి ఎంత పెద్దదైనా దేవుని ఒక మాట చాలు వెలుగు రావడానికి. ఈ వీడియో చూస్తున్న మీలో కూడా ఎవరికైనా ఇప్పుడు జీవితం చీకటిగా అనిపించవచ్చు, సమస్యలు, భయం, నిరాశ. కానీ గుర్తుంచుకోండి, దేవుడు మీ జీవితంలో కూడా వెలుగు తీసుకొని రాగలడు.